గాయస్, మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. సింగరేణికి సంబంధించిన ఒక మెగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 272 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మీరు లైఫ్లో సెట్ అవ్వాలి అంటే ఇటువంటి జాబ్స్ని పక్కాగా కొట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మీకు బేసిక్ పేనే 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి. లోకల్లోనే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. ది సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం నుంచి వచ్చింది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క డేటు 1 మార్చి 2024. అదేవిధంగా నోటిఫికేషన్ నెంబర్ జనవరి 2024. ఈ నోటిఫికేషన్లో 2 రకాల ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద, మరొక కేటగిరీ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కింద. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. పే ప్యాకేజ్ చూడండి. ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వాళ్ళకి టోటల్గా మొత్తం E1 to E8 వరకు కేటగిరీస్గా డివైడ్ చేశారు. దీంట్లో E1 ఫస్ట్ పొజిషన్కి 40,000 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మిగతా అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా E8కు చూసుకుంటే పర్ మంత్ 1,20,000 రూపాయలు బేసిక్ పే, దాంతోపాటు ఇతర అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఈ లెవెల్స్ ఏంటి అనేది క్లియర్గా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన బేసిక్ పే ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోండి. బేసిక్ పేతో పాటు మీకు డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది. అదేవిధంగా 35% ఆఫ్ బేసిక్ పే పైన కెఫిటేరియా అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ పే మీద ఎవ్రీ ఇయర్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ చూస్తే మీకు ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, SCCL ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంటుంది, అకామిడేషన్ విత్ పవర్ అండ్ వాటర్ సప్లై ఉంటుంది, 1 నెలకు 1 LPG సిలిండర్ అనేది ఉంటుంది, సూపర్ యాన్యుయేషన్ ఏజ్ అనేది 61 సంవత్సరాలు ఉంటుంది, బోనసు, ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు, రిక్రియేషనల్ ఫెసిలిటీసు అండ్ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి. లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఇన్ని రకాల అదర్ బెనిఫిట్స్ అన్నిటి కూడా అప్లికేబుల్ అవుతాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన పే స్కేల్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ వరకు టోటల్గా A1 నుంచి H వరకు, అదేవిధంగా కేటగిరీ 1 నుంచి కేటగిరీ 6 వరకు టోటల్గా బేసిక్ పే అనేది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ A1 కేటగిరీకి చూసుకుంటే 1 నెలకు 71,030 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. ఇతర అలవెన్స్లలో డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది, స్పెషల్ DA ఉంటుంది, యాన్యువల్ ఇంక్రిమెంట్ పర్ మంత్ పర్ ఇయర్ 3% ఆన్ బేసిక్ పే ఉంటుంది, అటెండెన్స్ బోనస్ 10% ఉంటుంది, స్పెషల్ అలవెన్స్ 5% ఉంటుంది. అండ్ స్పెషల్ అలవెన్స్ 5%తో పాటు కన్వీనియన్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అదర్ బెనిఫిట్స్లో చూసుకుంటే LTC హోమ్ టౌన్లో ఉంటుంది అండ్ LLTC భారత్ బ్రాహ్మణ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, ఫ్రీ LPG సిలిండర్ పర్ మంత్ ఉంటుంది అండ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, రిటైర్మెంట్ ఏజ్ సూపర్ యాన్యుయేషన్ 61 ఇయర్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు పే స్కేల్ విషయంలో చూస్తే ఈ జాబ్స్కు మించిన జాబ్స్ ఏవి కూడా మనకు లభించవు. ఇవి తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది, మీకు కొత్తగూడెంలోనే పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఈ జాబ్స్ను కొట్టే ప్రయత్నం చేసేసేయండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది, అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ మార్చ్ 1, 2024. అదేవిధంగా అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది 18 మార్చు 2024. నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసే ఖాళీల వివరాలు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కొన్ని ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లకు సంబంధించి ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్లో ఉంటుంది. టోటల్గా 139 వేకెన్సీస్ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. దీనికి BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి జాబ్కి కూడా
మినిమం 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు అదనంగా 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకు టోటల్గా 35 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రతి వేకెన్సీస్లో ప్రతి పోస్టింగ్లో కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీ కింద ఈ పోస్టులను బైఫరికేట్ చేశారు. అంతేకాకుండా ప్రతి పొజిషన్కి సంబంధించి ప్రతి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఎన్నెన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ పొజిషన్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. దీనికి E2 గ్రేడ్ కింద ఉంటుంది. దీంట్లో టోటల్గా 22 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ CA లేదా ICW లేదా CMA అనేది ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వేకెన్సీ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్లో టోటల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ విత్ HR అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ఫోర్త్ నెంబరు మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమ్ BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్ కేటగిరీ కింద 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి డిగ్రీ లేదా ఎనీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ మినిమం 55% మార్క్స్తో కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రో జియాలజిస్ట్ E2 గ్రేడ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ MSc హైడ్రాలజీ లేదా MSc అప్లైడ్ జియాలజీ లేదా MSc జియాలజీ విత్ మినిమం 60% మార్క్స్తో క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ సెవెంత్ పొజిషన్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ E2 గ్రేడ్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్ ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడు. దీంట్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే BSc అగ్రికల్చర్ లేదా BSc ఫారెస్ట్రీ లేదా BSc హార్టికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అదేవిధంగా MSc అగ్రికల్చర్ లేదా MSc ఫారెస్ట్రీ లేదా MSc హార్టికల్చర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. నైన్త్ పొజిషన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడు. టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి MBBS డిగ్రీ అనేది ఉండాలి. అంటే డాక్టర్ చదివిన వాళ్ళు అప్లై చేయవచ్చు. అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా కలిగి ఉండాలి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఒకటే ఒక వేకెన్సీకి సంబంధించిన ఒకటే ఒక పోస్టింగ్ ఖాళీ ఉంది. దాని నేమ్ వచ్చేసి సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్లో T&S గ్రేడ్ C కింద టోటల్గా 16 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ ప్రకారము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే మినిమం 40% ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేది కలిగి ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫ్రీక్వెన్సీ అనేది 40% కంటే తక్కువ ఉండకూడదు. అదేవిధంగా పోస్టింగ్ వైజు ఏ పోస్టుకు ఏ టైప్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఈ టేబుల్లో మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటింగ్ అనేది అడిగారు. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. కెరీర్ అనే ట్యాబ్స్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడిని యాక్టివ్లో ఉన్నవి మాత్రమే వినియోగించండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర భద్రపరచుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. మీరు సెలెక్ట్ అయితే ఆ అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్అవుట్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలిచినప్పుడు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా PDF ఫార్మాట్లోనే ఉండాలి. వీళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ సైజ్ వచ్చేసి 100 KB నుంచి 300 KB మనకు మాత్రమే ఉన్న డాక్యుమెంట్స్ని ఇది అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు ఫోటోగ్రాఫ్ని ఒక వైట్ పేపర్ పైన పెట్టుకొని దానిపైన సిగ్నేచర్ చేసి దీన్ని ఫోటో తీసి JPG ఫార్మాట్లో
అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ జేపీజీ ఫార్మాట్లో డిపిఐ అనేది 200 ఉండాలి. తర్వాత ఫోటో తీసిన సాఫ్ట్ కాపీ యొక్క ఫైల్ సైజ్ అనేది 10 KB నుంచి 50 kg వరకు ఉంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూస్తే 1000 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. దీంట్లో 100 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఉంటే 900 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ లేదా ఆల్రెడీ సింగరేణి ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళకు ఓన్లీ 100 రూపాయలు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. 900 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయకుండా సరిపోతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్లైన్లోనే పేమెంట్ను చేయాలి. ఎస్బీఐ పేమెంట్ లింక్ వస్తుంది. ఈ ఎస్బీఐ పేమెంట్ లింక్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎస్బీఐ లింక్లో పేమెంట్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడ ఎంటర్ చేసి అమౌంట్ని నిఫ్ట్ లేదా క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ లేదా ఆర్టీజీఎస్ ఈ విధంగా ఇన్ని రకాలుగా పేమెంటు చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ జనరల్ కండిషన్స్ ఉంటాయి. ఈ జనరల్ కండిషన్స్ అనేవి ప్రతి నోటిఫికేషన్లో ఇస్తారు. దాదాపుగా అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. మీరు చదవాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకొని చదివేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్లో మరొక మెయిన్ ఇంపార్టెంట్ టేబుల్ అనేది ఇచ్చారు. ఈ టేబుల్ ఏంటి అంటే ఎవరైతే అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అవుతారో, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సంబంధించిన చెక్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ చూస్తే 1st క్లాస్ నుంచి 7th క్లాస్కి సంబంధించిన మీ యొక్క ఎడ్యుకేషనల్ స్టడీ సర్టిఫికేట్స్, 10th క్లాసు ఎస్ఎస్సి మెమో అనేది ఉండాలి. అదేవిధంగా అదర్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత ఈడబ్ల్యూఎస్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, ఐడి ప్రూఫ్, అండ్ గౌట్ ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి అండ్ రిలీవింగ్ లెటర్స్ కలిగి ఉండాలి. అండ్ సిగ్నేచర్ కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీటు. మీరు ఇంతకుముందు అప్లికేషన్ చేసినప్పుడు డేటా షీట్ను ప్రింట్అవుట్ తీసుకోవాలని చెప్పాను కదండి, దానిపైన సిగ్నేచర్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ని మీరు జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అండ్ ప్రతి పోస్ట్కి లోకల్ అండ్ నాన్ లోకల్ అని చెప్పి కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ను చూడండి, ఈ టేబుల్ చూడండి. లోకల్ క్యాండిడేట్స్ మీన్స్ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే ఇక్కడ డిస్టిక్ల యొక్క ఏవేవైతే తెలంగాణలో ఉన్న డిస్టిక్స్ నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ డిస్టిక్స్కి చెందిన వాళ్ళు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. ఈ డిస్టిక్లలో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏవైనా 4 సంవత్సరాలు వరుసగా ఒకటే డిస్టిక్లో కానీ లేదా ఇక్కడ మెన్షన్ చేసిన డిస్టిక్లలో కానీ చదివినట్లయితే, అంటే 1st క్లాసు ఒక డిస్టిక్లో చదివి, 2nd క్లాస్ ఒక డిస్టిక్లో చదివి, 3rd క్లాస్ ఒక డిస్టిక్లో చదివినట్లయితే ఆ డిస్టిక్లు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన లిస్టులో ఉంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. ఇక్కడ ఇచ్చిన లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించిన డిస్టిక్ల లిస్ట్ ఏంటి చూస్తే కనుక కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్, మంచిర్యాలు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్ డిస్టిక్స్. ఇక్కడ చూడండి లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించిన డెఫినేషన్ అనేది ఇచ్చారు. 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏవైనా 4 సంవత్సరాలు 4 తరగతులు ఏవైతే వీళ్ళు లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించే డిస్టిక్లు ఉన్నాయో వాటిలలో చదివిన అభ్యర్థులు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించబడతారు. జాగ్రత్తగా వినండి, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రివర్స్ చేసుకొని చూడండి. ఏమీ లేదు, 4 సంవత్సరాలు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఒకటే ఏరియాలో లేదా ఒకటే డిస్టిక్లో లేదా వీరు ఏదైతే లిస్ట్ అవుట్ చేసిన డిస్టిక్స్ ఉంటాయో ఆ లిస్ట్ అవుట్ చేసిన డిస్టిక్లలో చదివిన అభ్యర్థులకు ఈ లోకల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ అనేది లభిస్తుంది. సో ఇక్కడ చూడండి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు, ఏ డ్యూరేషన్లో చదివారు, అండ్ స్కూల్ నేమ్ ఏంటి అనేది, ప్లేస్ ఏంటి అనేది, డిస్టిక్ ఏంటి అనేది ఈ టేబుల్లో అడిగారు. దీన్ని మీరు సర్టిఫై చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఉంది. తర్వాత ఈ విధంగా ఇన్ని రకాల సర్టిఫికేట్స్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు ప్రసాదించండి. మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇలాంటి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్ను, అప్డేట్స్ను మీ ముందుకు ఇచ్చే అవకాశం అండ్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.